మంచి సైజ్ చేప పడ్డదనమాట. హలో మామ, నమస్తే మామ. మనమైతే ఈరోజైతే వాలగ చేపలకైతే వచ్చినాం అనమాట. చెప్పలు తింపి చెరువులోకి పోవాలన్నమాట. మావాడు బట్టలు మార్చుకుంటాడు. గుంజురా 5 వేసుకురా మళ్ళీ. కానీ లేట్ అవుతుంది. ఈ చెరువులే అనమాట. చూడాలి ఇలా ఎన్ని వాలగలు పడతాయో. సపరేట్గా వాలగ చేపల కోసం మేము ఇప్పుడు గాలాలు పెట్టేది. నాకే హాయ్ ఫ్రెండ్స్, మేమైతే మేతలకైతే ఇసురాలు అయితే మనకైతే ఈ వాటికైతే సరిపోనైతే గురకలు అయితే వచ్చినాయి. గురకలు ఎక్కువ అలుక్కాడు ఉంటాయి మావో. మనకైతే ఈసారి సరిపోనైతే వస్తాయి అనమాట. కొన్ని వచ్చినాయి, అంత ఓవర్ యాక్షన్ చేయమవుతున్నాం. చేపలు అయితే పడ్డ చేపలు అయితే ఇట్లా బతికియాలన్నమాట నీళ్ళల్లో. ఇగో ఎన్ని పడ్డాయి చూడండి, కుప్ప పడ్డాయి. ఇట్లా నీళ్ళల్లో బతికితేనే మేతలు, గాలాలకు మేతలు పెడితే ఈ చేపలు బతికి ఉండాలి. బతికుండి అటు ఇటు కదులుతా అంటేనే వాలుగలు కొడతాయి. కొన్ని నీళ్ళు పోతే నీళ్ళు అలా టైట్ అయినా ఇళ్ళనే పోయిరా మళ్ళీ టైట్ అయినా మొత్తం పొలాలు చెరువు ఇది. గురక పిచ్చి ఉన్నట్టుంది ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే ఇక గాలాలు పెడదానికి అయితే రెడీ అయినా. మా వాడు ఆ చెట్టుకు కడతాను అనమాట. ఫస్ట్ ఒక్కోసారి చెట్టుకు కట్టుకోవాలి. మనకి ఇక తెడ్డుతో పని ఉండదు ఇప్పుడు. ఇక కింట బడ్డ ఆగలుతారం. సెల్లు కాళ్ళతోటి తనుడే. ఇక కండం ఎందుకు? కండం అవసరం. 5 క్వింటాలు పడ్డా అవుతుంది. వెనక పట్టింది. ఇప్పుడైతే ఈ చేపని మనం ఇట్లా కుచ్చాలన్నమాట. ఫోన్ వస్తుంది బాబాయ్ 21 కానీ ఎట్లా అయిపోవాలి చెప్పు. తమ్మవ పడట్లేదు అలా ట్రాక్టర్ యువతల ఇట్లా ధర ఇట్లా తీసుకోవాలన్నమాట. చిక్కుంటే అలా పైన పడుతుంది ఫ్రెండ్స్.
తిప్పుకోకుండా బెస్ట్ అనుకుంటా బాబాయ్. కాళ్ళు మూడు పడుతున్నాయి ఫ్రెండ్స్, కాళ్ళు తీసేయండి ఫ్రెండ్స్. జిలేబీలు ఏంటి? ఫ్రెండ్స్ మాతో పాటు అయితే మా వాళ్ళు అయితే ఇంకిద్దరు వచ్చిండ్రు. ఒకటి గాలాలు అయితే వదులుతుండ్రు, ఇంకొక ఇద్దరు అయితే మేతల కోసం అయితే పోయినరు అనమాట. అక్కడ ఉన్నారు, అక్కడ మేతలు పడుతున్నాడు. 2 డోరీలు అయితే ఇడిచినాం, ఇంకొక 2 డోరీలు ఇస్తున్నారు. చూడాలి ఇక ఏం పడతాయో. మా బాబాయ్ అని మా ఫ్రెండ్. రే అని పంపురా. మావాడైతే ఒకడు మేతలు అయితే తీసుకొద్దానికైతే పోయిండు, వస్తుండు. మేతలు బతకాలన్నమాట, డబ్బాలో పెట్టుకోవాలి, ఎప్పటికప్పుడుగా నీళ్ళలో ఉంచుకోవాలి మేతలు. మేతలు పెట్టడం అయితే అయిపోతుంది, మేతలు పెట్టడం అయితే అయిపోతుంది. ఇక అది మా వాళ్ళు అయితే వదులుకుంటూ పోతుండ్రు. ఇటు గుచ్చుకోవాలన్నమాట. అక్కడ గుచ్చితే ఆడ పెడితే చేప బరబర తిరిగిద్ది. అక్కడ తిరగంగానే వాళ్ళు వచ్చి కొట్టిద్ది. ఆవిడైతే మేతలు పెట్టిండే కానీ మేతలు రావట్లేదంట, మేతలకు వలేస్తాను కానీ రావట్లేదంట. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే చిన్న చేపల కానీ వాటైతే మంచి పాము వచ్చిందనమాట, బతికే ఉంది. చూడండి అది ఎట్టుంటుంది. తలకాయ పట్టుకుందామంటే భయం అవుతుంది. ఇదన్నమాట పాము. మాకైతే పండగ ఫ్రెండ్స్ ఇవాళ బొమ్మడది. దీనైతే చంపుతున్నా. భయ్యా సంప మాకు భయ్యా. పాము కాబట్టి కొంచెం లేట్ అయింది. అటే వస్తుంది బాబాయ్, తలకాయ పట్టుకొని గుంత అటే వేయచ్చు, తలకాయ కాడి చిక్కు వస్తుంది మళ్ళీ. ఇదే అనమాట మన పాము. బాగా నారాజా బాయ్. ఇటు బారా పైగా ఈ బార్ తీసుకున్న తర్వాత ఒకటి ఉంటే ఒకటి లేవుగా. మామ నమస్తే, ఇప్పుడే చల్లకి వచ్చినాం.
హాయ్ ఫ్రెండ్స్, మనకైతే ఇక్కడ ఈ బెండ్ అయితే కదులుతుంది అనమాట. ఇరవేంద్రు ఇప్పుడే కనిపిస్తుంది కానీ బెండ్ అయితే లాగుతుంది. ఇక్కడనైతే చేప అయితే పడ్డది. మంచి సైజ్ చేప అనమాట, పడ్డది అనమాట. ఇక్కడనైతే 2 చేపలు పడ్డాయి. ఆడగానే ఒక చేప పడ్డది. ఇక్కడ 2 పడ్డాయిరా. హాయ్ ఫ్రెండ్స్, ఈ చేపకైతే గాలం అయితే ఇట్లా గుచ్చుకుంటుంది, నోట్ల ఇట్లా గుచ్చుకుంటుంది. అబ్బో, పెద్ద సైజు గాలాలుగా చేతితో బిక్తే రాట్లే. కటింగ్ ప్లేయర్ అన్నా ఉండాల్సిందే. చూడండి దీని పండ్లు, మనిషి పనులే షార్ప్గా. వచ్చాను అలా జర వదిలి. ఇది వెరీ డేంజరస్. బాగా ఇచ్చిపెట్టినా పెద్దదిరా అన్నిటి మీద బయటికి పడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే డోరీలు చుడుతున్నాం. ఇక చేపలు ఏం పడలేదన్నమాట ఇవాళ మాకు. ఇట్లా చుడతాం డోరీలు. ఇట్లా గాలానికి గాలం ఇట్లా గుచ్చుతాం. ఇది బెండ్ ఇప్పుకోవాలి మళ్ళా. ఇట్లా చేపలు ఉంటే పీకేయాలి. మళ్ళా దీన్ని గాలాన్ని మట్టసంగా బెండ్ గుచ్చుకోవాలి. ఇట్లా గుచ్చుకోవాలి.
గాలం అయితే ముందు తెప్పకైతే పట్టింది. ఇది పెద్ద టాస్క్. కొంచెం అటు ఇటు అయినా గాలం మాత్రం మనకైతే దిగిద్ది. ఈ తల్లి గుంజిన రాదు అప్పుడు. ఇక అయితే ఇక్కడ మళ్ళీ ఒక చేప అయితే పడ్డది. చేప అయితే పడ్డది కానీ చిన్న సైజ్ చేప. ఇంకో చేప అయితే పడ్డది ఇక్కడ. చిన్న చేప కానీ జీగ. మనకైతే ఇక్కడ ఇంకో చేప అయితే పడ్డది, చిన్న చేప. గిట్టుంటుంది గాలాలు పడతాయి. చిన్న చిన్నవి పడ్డాయి. ఓ నాయన ఈ అడుగున పడ్డాయి. అందుకోసం చేపలు పడ్డాయి కదా. వీడు పుట్టుడు కంపెనీ కుట్టుకొని ఫ్రెండ్స్, ఇంతటితో అయితే మన గాలాల వేట అయితే అయిపోయిందనమాట. ఇప్పుడే బయటకు వచ్చినాం. గాలాలన్నీ ఒక సంచిలో అయితే వేస్తున్నా. ఈ చాలా జాగ్రత్తగా వేయాలన్నమాట. అయినది ఒకటి అనుకున్నది ఒకటి ఫ్రెండ్స్. ఈ చెరువులను అయితే మా గాలాల వేట అయితే ఫెయిల్ అయిందనమాట. ఫ్రెండ్స్, ఇంతమంది ఉన్నారు ఏంటా అని డౌట్ రావచ్చు మీకు. వీళ్ళందరూ కులం వాళ్ళు అనమాట. ఈ చెరువు కాడికైతే కూర చేపలకైతే వచ్చిండ్రు. వీడికి వచ్చి చూసే కల్లా కూర చేప కాదుగా పులుసుకు కానీ రావు ఫ్రెండ్స్. అట్టుంది ఇక్కడ పరిస్థితి. ఇక్కడ పరిస్థితి చూసి వచ్చిన దారిలోనే వెళ్ళిపోయిండ్రు అనమాట వీళ్ళంతా. అట్టుంది ఈరోజు మన ఫ్రెండ్స్. ఎన్ని చేపలు పట్టే చూడండి. మా వాడైతే కింద అయితే పోతుంది. ఇక ఈ చేపలు పడితే మీకు ఎట్టన్నా అని డౌట్ రావచ్చు మీకు. సరిసగం అనమాట. చెరువు వాళ్ళకి సగం మాకు సగం వస్తాయి ఫ్రెండ్స్. మేము అనుకున్నది ఒకటి అయింది ఒకటి. ఈ చెరువులో మేము చాలా ఎక్స్పెక్టేషన్ చేసినాం అనమాట ఎన్నో పడతాయని. కానీ ఇక్కడ 5-6 చేపలే పడ్డాయి. ఈరోజు మాకు కూల్ అయితే కిట్టలేదు ఫ్రెండ్స్. మాకు ఇంకా ఒక 500-600 లాస్. పెద్ద బండి వేసుకొని వచ్చి చెరువు కాడ నలుగురం వచ్చి చేపలు పట్టి 1 డే మొత్తం వేస్ట్ చేసుకున్నాం. అయినా మాకు ఫలితం అయితే ఏం లేదు. పోయిన చెరువులల్లో లాభం రావాలంటే రాదు ఫ్రెండ్స్. కొన్ని చెరువులల్లో నష్టపోవాలి, తప్పదు. అట్టుంటేనే మనం చేపలు పట్టగలుగుతాం. వీడియో ఇంతటితో అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్.